వాట్ వర్ ద కాజెస్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్? గుప్త సామ్రాజ్యము డౌన్ఫాల్ అవడానికి కారణాలు ఏంటి? అంటే ఒక గోల్డెన్ ఎరాగా పేరుగాంచినటువంటి గుప్త సామ్రాజ్యం ఏ విధంగా డౌన్ఫాల్ అయింది? దానికి గల కారణాలు ఏంటి అని అడిగాడు. సో అవేంటో వన్ బై వన్ చూద్దాం. ద గుప్తా ఎంపైర్ రీచ్డ్ ఇట్స్ జెనిత్ ఆఫ్ గ్లోరీ అండర్ ద చంద్రగుప్త టూ. జెనిత్ అంటే హైయెస్ట్ పాయింట్ అని అర్థం అమ్మా. హైయెస్ట్ పాయింట్ అంటే గ్లోరీలో హైయెస్ట్ పాయింట్‌ని చూసింది. అంటే అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదిగింది. ఎవరి పాలనా కాలంలో? రెండో చంద్రగుప్తుడు గుప్త వంశరాజు అయినప్పుడు, అంటే రెండో చంద్రగుప్తుడి పరిపాలనకొచ్చినప్పుడు, ఆయన పరిపాలనా కాలంలో గుప్త సామ్రాజ్యం అనేది జెనిత్ ఆఫ్ గ్లోరీ, గ్లోరీలో హైయెస్ట్ పాయింట్‌కి వెళ్ళింది. ఓకేనా? సో, ఆఫ్టర్ హిస్ డెత్ ఆఫ్ ఫారిన్ ఇన్వేషన్స్ టుక్ ప్లేస్ అండ్ వాస్ ఆన్ డిక్లైన్. ఎప్పుడైతే రెండో చంద్రగుప్తుడు చనిపోయాడో, ఫారిన్ ఇన్వేషన్స్ అనేవి భారతదేశంలో చోటు చేసుకోవడం జరిగాయి. అంటే విదేశీ దండయాత్రలు, విదేశీ దాడులనేవి భారతదేశంలోకొచ్చాయి. సెవరల్ కాజెస్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డౌన్‌ఫాల్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్. ఈ గుప్త సామ్రాజ్యము నశించిపోవడానికి, గుప్త సామ్రాజ్యం డౌన్‌ఫాల్ అవ్వడానికి అనేక కారణాలున్నాయి. అందులో ఒకటి హూనా ఇన్వేషన్స్, అంటే హూనుల యొక్క దండయాత్రలు. హూనులు అనేవాళ్ళు ఒక వంశులు. ఇప్పుడు గుప్తులు ఎలా అంటామో హూనులు కూడా ఒక వంశం మీకు తెలుసు. సెకండ్ వన్ వచ్చేసి యాంబిషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ చీఫ్స్ ఆఫ్ పవర్. ప్రొవిన్షియల్ చీఫ్స్ పవర్ కొరకు వారి యొక్క యాంబిషన్ ఏదైతే ఉందో అది కూడా గుప్తుల యొక్క డౌన్‌ఫాల్‌కి కారణమైంది. థర్డ్ వన్ వచ్చేసి వీక్ సక్సెసర్స్ ఆఫ్ స్కందగుప్త. స్కందగుప్త తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బలహీన రాజులయిపోయారు. నెక్స్ట్ హాస్టిలైటిస్ విత్ ద నైబరింగ్ కింగ్స్. నైబరింగ్ కింగ్స్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులతో సత్సంబంధాలు క్షీణించడం కూడా, అంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్స్ దెబ్బతినడం వల్ల గుప్తుల యొక్క డౌన్‌ఫాల్ జరిగింది. ఇది కూడా ఒక కారణం. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి రిలీజియస్ పాలిసీ ఆఫ్ బాలాదిత్య. ఈ గుప్తుల్లో ఒక దరిద్రుడైనటువంటి రాజు వచ్చాడు. వాడి పేరు బాలాదిత్య. ఈ బాలాదిత్య మత ప్రాతిపదికన కొన్ని, అంటే అప్పటి వరకు అన్ని మతాలకి సమాన ప్రాధాన్యత ఇస్తూ వచ్చేవారు. ఈ బాలాదిత్య ఎప్పుడైతే గుప్తరాజు అయ్యాడో, ఈయన తీసుకొచ్చినటువంటి మత సంబంధమైన పాలిసీ, మత విధానాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా గుప్తుల యొక్క డౌన్‌ఫాల్‌కి కారణమయ్యాయి. సో వీటి గురించి మనం వన్ బై వన్ నేర్చుకుందాం నాన్న. ఫస్ట్ వన్ వచ్చేసి హూనస్ ఇన్వేషన్స్, హూనుల యొక్క దండయాత్ర. సో గుప్త సామ్రాజ్యము డౌన్‌ఫాల్ అవ్వడానికి ప్రధాన కారణం హూనుల దండయాత్ర. 300 సంవత్సరాల పాటు భారతదేశంపై ఏకచక్రాధిపత్యం వహించినటువంటి గుప్తులు హూనుల దండయాత్రతో నెమ్మదిగా వారి యొక్క ఆ ప్రభావం అనేది భారతదేశం మీద తగ్గుకుంటూ వచ్చింది. అదేంటో ఒకసారి చూద్దాం. హూనా ఇన్వేషన్స్ వర్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ స్కందగుప్త. ఈ హూనులు ఎవరి కాలంలో దాడులు చేశారంటే, భారతదేశాన్ని గుప్త వంశరాజు అయినటువంటి స్కందగుప్తుడు పరిపాలించినప్పుడు హూనులు దండయాత్రలు చేశారు. అంతకుముందు సముద్రగుప్తుడు లేదంటే రెండో చంద్రగుప్తుడి కాలంలో దండయాత్ర చేస్తే వీళ్ళకి మెడలు ఇరిగిపోతే ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఎప్పుడైతే రెండో చంద్రగుప్తుడు చనిపోయాడో ఆ తర్వాత భారతదేశం మీదకి దండయాత్రలకు వచ్చారు. ఎవరి కాలంలో వచ్చారంటే స్కందగుప్తుడి పరిపాలనా కాలంలో వచ్చారు. ఓకేనా? బట్ స్కందగుప్త బ్రేవ్లీ ఫౌట్ అండ్ సేవ్డ్ ద కింగ్డమ్ ఫ్రమ్ హూనా రైడ్స్. అయినప్పటికీ కూడా మరి తండ్రి వారసత్వం ఎంతో కొంత ఉంటది కదా! సో స్కందగుప్తుడు కూడా కొంచెం ధైర్య సాహసాలు వహించి కష్టపడినప్పటికీ కూడా హూనుల దండయాత్రని ఎదుర్కొని తన సామ్రాజ్యాన్ని కాపాడుకున్నాడు. ఓకేనా? ఆఫ్టర్ హిస్ డెత్, ఎప్పుడైతే స్కందగుప్తుడు చనిపోయాడో ఇంకా హూనులకి ఎదురు లేకుండా పోయింది. అంటే స్కందగుప్తుడు ఉన్నప్పుడే హూనులు దండయాత్రకొచ్చారు. అంటే చంద్రగుప్త 2 కూడా చనిపోయాడు. ఇంక మనల్ని ఎవరు ఎదిరించలేరు అనుకోని వచ్చారు. కానీ స్కందగుప్తుడు వారిని ఎదిరించి గుప్త సామ్రాజ్యాన్ని రక్షించుకున్నాడు. స్కందగుప్తుడు చనిపోయిన తర్వాత ద వే వాస్ క్లియర్ ఫర్ ద హూనాస్ టు ఇన్వేడ్ ఇండియా. సో స్కందగుప్తుడు చనిపోయిన తర్వాత హూనులకి భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి మార్గం సుగమమైంది. అంటే వే అనేది క్లియర్ అయిపోయింది. ఓకేనా? ద హూనిస్ వీస్ అండ్ టర్మానా అండ్ మెహిరేకులా ఆక్యుపైడ్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా ఇన్క్లూడింగ్ మాల్వా. సో మాల్వాతో కలిపి భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలో, అంటే గుజరాత్ ఆ ప్రాంతంలో అతి పెద్ద భూభాగాన్ని టోరామనా అండ్
మిహిరాకుల అనేటువంటి ఇద్దరు హూణుల రాజులు. హూణ వంశానికి అంటే హూణు జాతికి చెందినటువంటి వీళ్ళిద్దరూ కూడా భారతదేశంలోని పశ్చిమ భాగంలో అతి పెద్ద భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నారు. అందులో ఒకటే మాల్వా. సో, ఈ మాల్వా ప్రాంతం కూడా వాళ్ళ కిందకే వెళ్ళిపోయింది. ఓకేనా? నెక్స్ట్ యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ దీస్ ఇన్వాషన్స్ ఈ దండయాత్రల కారణంగా ద వాస్ట్ రిచెస్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్ వర్ ఎగ్జాస్టెడ్. అంత గొప్ప సామ్రాజ్యమైనటువంటి గుప్త సామ్రాజ్యం కదిలించబడింది. సో, ఆ సువిశాలమైనటువంటి సామ్రాజ్యము హూణుల దండయాత్రతో తన యొక్క ప్రభావాన్ని కోల్పోయింది. ఓకేనా? ఇక రెండో కారణం ఏంటంటే యాంబిషన్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ చీఫ్స్ ఫర్ పవర్. అధికారం కోసం ఈ ప్రొవిన్షియల్ చీఫ్స్ అంటే గుప్తుల దగ్గర ఉన్నటువంటి ప్రొవిన్షియల్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్కందగుప్తుల తర్వాత వచ్చినటువంటి రాజులు బలహీనులైపోవడం వల్ల వాళ్ళు కూడా స్వతంత్రంగా రాజులైపోవాలనే కోరిక కలిగి ఉన్నారు. ఆ కోరిక ఉండడం వల్ల కూడా గుప్త సామ్రాజ్యము క్షీణించడానికి కారణమైంది. అదేంటో ఒకసారి చూద్దాం. టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫారిన్ ఇన్వెషన్స్ ద ప్రొవిన్షియల్ చీఫ్స్ బికేమ్ ఇండిపెండెంట్. ఎప్పుడైతే హూనులు దండయాత్ర చేశారు, ఫారినర్స్ ఇన్వెషన్స్ అంటే ఇతరులు భారతదేశం మీదకి దండయాత్రలకు వచ్చారో అప్పుడు గుప్త సామ్రాజ్యం కింద సామంతులుగా ఉన్నటువంటి ప్రొవిన్షియల్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో అంటే సామంత రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా తమకు తాముగా స్వతంత్రాన్ని ప్రకటించుకోవడానికి దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి యశోధర్మన్ ఆఫ్ మాండస్ మాండోసర్ బికేమ్ ఇండిపెండెంట్. ఇక్కడ మాండాసోర్ ప్రాంతానికి చెందిన యశోధర్మన్ తనకు తానుగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు. ఈ ఆక్యుపైస్ వెస్ట్ మాల్వా బై డిఫీటింగ్ మిహిరాకుల. సో హూనులకులో మిహిరాకుల అనేటువంటి వ్యక్తి అదేవిధంగా టోరామినా వీళ్ళిద్దరూ కూడా హూను రాజులిద్దరూ కూడా భారతదేశంలో వెస్ట్రన్ ఇండియాలో అతిపెద్ద భూభాగాలను ఆక్రమించారని చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే యశోధర్మను తనకు తానుగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడో ఆయన ఈ మిహిరాకులను ఓడించి మాల్వాలోని వెస్ట్ అంటే పశ్చిమ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఇక రెండో వాళ్ళు ఎవరంటే ద లాటర్ గుప్తాస్ వన్ ఆఫ్ ద ఫ్యూడటరీస్ ఆఫ్ ద ఇంపీరియల్ గుప్తా బికేమ్ పవర్ఫుల్ ఇన్ ఈస్ట్ మాల్వా. సో మాల్వాకి తూర్పు వైపున గుప్తులు ఎప్పుడైతే ఆ యొక్క తమ యొక్క ప్రభావాన్ని అంటే వారి యొక్క అధికారాన్ని కోల్పోతూ వచ్చారో ఈస్ట్ మాల్వాలో కూడా వాళ్ళ యొక్క సామంతులు దాన్ని స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. దిస్ మాల్వా వాజ్ కంప్లీట్లీ లాస్ట్ టు ద గుప్తా. ఈ కారణం వల్ల అంటే ఆయనేమో వెస్ట్ మాల్వాని తీసుకున్నాడు, గుప్తుల దగ్గర ఉన్నటువంటి ఇతర సామంతులు ఈస్ట్ మాల్వాని తీసుకున్నారు. ఈ విధంగా గుప్త సామ్రాజ్యం మాల్వా అనేటువంటి ఒక పెద్ద భూభాగాన్ని కోల్పోయింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ద మిత్రికాస్ ఆఫ్ వల్లభి బికేమ్ ద ఇండిపెండెంట్ ఎట్ ఖతివార్. ఖతివార్లో మైత్రికాస్ అనేటువంటి వల్లభికి చెందినటువంటి మైత్రికాసులు కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అదేవిధంగా మౌఖారీస్ ఎస్టాబ్లిష్డ్ దేర్ కింగ్డమ్ ఎట్ కానోజ్. కానోజ్ ప్రాంతంలో వీళ్ళు కూడా తమకు తాము స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. దే ఆక్యుపైడ్ యూపీ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ ఫ్రమ్ ద గుప్తాస్. సో కానోజ్ వంశానికి కనోజులు అని చెప్తాం. వీళ్ళు కనోజ్ వద్ద వారి యొక్క సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రాంతాలని గుప్తుల నుంచి ఆక్యుపై చేసుకున్నారు. సో ఇలా 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 సువిశాలమైన భారతదేశం మీద గుప్త సామ్రాజ్యం ఒక్కొక్క మొక్క విడిపోతూ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ లైక్ మౌఖారీస్ అండ్ గౌడాస్ ఆల్సో ఔస్టెడ్ ఆఫ్ ద గుప్తాస్ ఫ్రమ్ బెంగాల్. వీళ్ళు బెంగాల్ ప్రాంతం తీసుకున్నారు. అదేవిధంగా కతియావార్ యూపీ బీహార్ బెంగాల్ వర్ లాస్ట్ టు ద గుప్తాస్. ఈ విధంగా కతియావార్ పోయింది, ఉత్తరప్రదేశ్ పోయింది, బీహార్ పోయింది, బెంగాల్ ప్రాంతం కూడా పోయింది. గుప్తులు ఈ భాగాలన్నింటినీ కూడా వారి యొక్క ఆధీనం నుంచి కోల్పోయారు. నెక్స్ట్ అట్ ఫస్ట్ గుప్తా సాజరెంటీ వాజ్ రికగ్నైజ్డ్ ఇన్ ఒరిస్సా. లాటర్ దే ఆల్సో బికమ్ ఇండిపెండెంట్ అండర్ సంబియాసిస్. ఇక్కడ సంబియాసిస్ అనేటువంటి కొంతమంది పాలకులు ఒరిస్సాను కూడా తీసేసుకున్నారు. సో మొట్టమొదట ఒరిస్సాని తీసుకొని దక్షిణ భారతదేశం మీదకి వచ్చారు గుప్తులు. అలాంటి అంత బలమైనటువంటి రాజ్యాన్ని కూడా గుప్తులు కోల్పోవలసి వచ్చింది. ఇలా గుప్తుల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రావిన్షియల్ చీఫ్స్ అంటే గుప్తుల అధికారం కింద సామంతులుగా ఉన్నటువంటి ఈ ప్రావిన్షియల్ చీఫ్స్ వారికి వారు అధికారాన్ని ప్రకటించుకొని వారి కంట్రోల్లో ఉన్నటువంటి భూభాగాల్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల గుప్త సామ్రాజ్యం అనేది డౌన్ ఫాల్ అయింది. సో ఇదొక కారణం. ఇక థర్డ్ వన్ వచ్చేసి వీక్ సక్సెసర్స్ ఆఫ్ స్కందగుప్త. స్కందగుప్తుడు ఎప్పుడైతే చనిపోయాడో ఆయన తర్వాత వచ్చిన ఆయన వారసులందరూ కూడా బలహీనులు. అంటే యుద్ధం చేతకాని వాళ్ళు లేదంటే పిరికి వాళ్ళు.
అందువల్ల గుప్త సామ్రాజ్యం డౌన్‌ఫాల్ అయింది. సో, దాని గురించి ఒక 2, 3 మాటలు చూద్దాం. సూన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ కుమారగుప్త I, దేర్ ఈజ్ ఎ వార్ ఆఫ్ సక్సెషన్ అమాంగ్ హిస్ సక్సెసర్స్ ఫర్ ద థ్రోన్. ఎప్పుడైతే కుమారగుప్త I చనిపోయాడో, ఆ తర్వాత సామ్రాజ్యం మీద థ్రోన్ అంటే ఆ కిరీటం కొరకు, అంటే ఆ సామ్రాజ్య అధికారం కోసం, రాజు అవ్వడం కోసం ఆయన యొక్క కుమారుల మధ్య కొంచెం గొడవలనేవి వచ్చాయి. సో, ఫర్దర్ ద సక్సెసర్ ఆఫ్ స్కందగుప్త వర్ వీక్, ఇన్‌కాంపిటెంట్ అండ్ ఇన్‌కేపబుల్. సో, స్కందగుప్త సో, కుమారగుప్త I తర్వాత స్కందగుప్తుడు రాజయ్యాడు. ఆ స్కందగుప్తుడి తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా బలహీనులు, ఇన్‌కాంపిటెంట్ అంటే ఆ పోరాటి యోధులు కాదు. అందువలన ఈళ్ళు ఇన్‌కేపబుల్ అంటే వాళ్ళకి అంత కేపబిలిటీ కూడా లేదు. సో, దీనివల్ల గుప్త సామ్రాజ్యం అనేది డౌన్‌ఫాల్ అయింది. దే వర్ నాట్ ఎబుల్ ఎయిదర్ టు సప్రెస్ ద రివోల్ట్స్ ఆర్ రెసిస్ట్ హూనా అటాక్స్. ఆ తర్వాత వీళ్ళు బలహీనులు కాబట్టి హూనుల యొక్క దండయాత్రల్ని, హూనుల యొక్క దాడుల్ని అణిచివేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అందువలన హూనులు భారతదేశంలో గుప్త సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఓకేనా? సో, స్కందగుప్తుడి తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చేతకాని వాళ్ళు, దద్దమ్మలవ్వడం వల్ల హూనులు చాలా ఈజీగా భారతదేశాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఓకేనా? ఇది థర్డ్ రీజన్ నాన్న. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ఆస్టిటిలైటిస్ విత్ నైబర్ కింగ్స్ అంటే పక్కన ఉన్నటువంటి రాజులతో ఉన్న సత్సంబంధాలు. దేర్ వర్ నో ఫ్రెండ్లీ రిలేషన్స్ బిట్వీన్ ద గుప్తాస్ అండ్ వాకాటకాస్. గుప్తులకి వాళ్ళ పక్కనే ఉన్న వాకాటక సామ్రాజ్యానికి మధ్య చంద్రగుప్త II వరకు చాలా స్నేహపూర్వక సంబంధాలనేవి ఉండేవి. ఎప్పుడైతే కుమారగుప్తుడి కాలంలో కూడా కొంతవరకు స్నేహపూర్వక రిలేషన్స్, ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండేవి. స్కందగుప్తుడు ఆ తర్వాత నుంచి ఈ యొక్క ఫ్రెండ్లీ రిలేషన్స్ అన్నీ దెబ్బతిన్నాయి. అందువలన ఇది కూడా ఈ గుప్త సామ్రాజ్యం, గుప్తా పీరియడ్ అనేది డౌన్‌ఫాల్ అవ్వడానికి కారణమైంది. సో, ఇట్ ఈస్ సెడ్ థట్ దే ఆల్సో ఆక్యుపైడ్ సమ్ పార్ట్స్ ఆఫ్ గుప్తా ఎంపైర్. దీని కారణంగా వాకాటకాలు కూడా గుప్తుల యొక్క భూభాగంలో కొంత భాగాన్ని ఆక్యుపై చేసుకోవడానికి, వారు డౌన్‌ఫాల్ అవ్వడానికి కారణమైంది. సో, ఈ ఫ్రెండ్లీ రిలేషన్స్ దెబ్బతినడం కూడా. ఇక చివరగా రిలీజియస్ పాలిసీ ఆఫ్ బాలాదిత్య. బాలాదిత్యుడు ప్రవేశపెట్టినటువంటి మత విధానం. ఇఫ్ Huyanatsan's account is believed, the religious policy of Baladitya was another cause for the downfall of the Gupta Empire. హుయానత్ సంగ్ అనేటువంటి ఆ విదేశీ యాత్రికుడు తన రచనలో చెప్పినటువంటి ఇంకొక మాట ఏంటంటే, గుప్త సామ్రాజ్యం డౌన్‌ఫాల్ అవ్వడానికి బాలాదిత్య ప్రవేశపెట్టిన మత ప్రాతిపదిక, మత విధానం కూడా ఒక కారణం అని హుయానత్ సంగ్ తన యొక్క రచనల్లో తెలియజేశాడు. సో, ఈ 5 ప్రధాన కారణాలు గుప్తా పీరియడ్ అనేది డౌన్‌ఫాల్ అవ్వడానికి మెయిన్ కాజెస్‌గా ఉన్నాయి. ఓకేనా? చాలా చిన్న క్వెషన్. 1కి 2 సార్లు వింటే ఈజీగా రాసేస్తారు. ఓకేనా?